అందరికీ నమస్తే అండి. ఇంతకుముందు మనం బయోడైవర్సిటీ సెంటర్కి అయితే వచ్చాం కదండి. అది మీకు పార్ట్ 1 అయితే నేను చూపించానండి. ఇప్పుడు పార్ట్ 2లో ఏంటేంటి ఉన్నాయి అన్నది మీకు చూపెట్టాలనుకుంటున్నానండి. మనం ఇంతకుముందు రేర్ ఆర్కిడ్స్ అన్నీ చూసాం కదండి. ఇప్పుడు మిగిలినవన్నీ ఏంటి ఉన్నాయన్నది చూద్దాం పదండి. అలాగే రకరకాల మొక్కలైతే ఉన్నాయండి. మనకు తెలియని మొక్కలు కూడా చాలా ఉన్నాయండి. ఔషధ గుణాలు గల మొక్కలైతే ఉన్నాయి ఇక్కడ. ఇది వైజాగ్కి విజయనగరంకి మధ్యలో మధురవాడ ఉంది కదండి, మధురవాడలో ఉన్నదండి ఇది. ఇక్కడ మొక్కలతో పాటు నేచర్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఒకటి ఉన్నదండి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూద్దామండి అవన్నీ ఏంటేంటి ఉన్నాయన్నది. ఇది ఆర్కిడేరియం బయటకు వస్తే ఈ విధంగా అయితే ఉన్నదండి. ఇదంతా చిన్న పాండ్ లాగా అక్కడక్కడ రాళ్ళు వేసి చిన్న వాటర్ ఫాల్ కూడా పెట్టారండి. ఇక్కడ చాలా బాగుంది ఇది. అన్నీ చాలా బాగా అన్నీ కూడా సెట్ చేశారండి. మొక్కలైతే రకరకాల మొక్కలైతే ఉన్నాయి ఇక్కడ. వచ్చిన విజిటర్స్ అందరికీ కూడా మంచి ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఇస్తున్నారండి. అంత బాగా డెవలప్ చేశారు దీన్ని. ముందుగా మనం నేచర్ ఇన్ఫర్మేషన్ సెంటర్కి అయితే వెళ్దామండి. ఇగోండి ఇక్కడికైతే వచ్చాం మనం. ఇక్కడ చాలా అరుదైన అంతరించిపోతున్న కొన్ని జంతువులు పక్షులు అవి అయితే ఉన్నాయండి ఇక్కడ. దీన్ని అలుగు అంటారండి. ఇది అంతరించిపోతున్న ఒక జంతువు అండి. అలాగే ఈ విధంగానే అక్కడ లోపలైతే పెట్టారండి. అక్కడ ఏంటేంటి ఉన్నాయన్నది చూద్దాం పదండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా చాలా బాగా ఇలాంటి అంతరించిపోతున్న జంతువులు అవనివ్వండి, పక్షులు అవనివ్వండి, వాటిని సంరక్షించే మంచి కార్యక్రమాన్ని అయితే చేపట్టారండి. ఆ విధంగానే ఇక్కడ కూడా ఈ అంతరించిపోతున్న వాటిని ఈ విధంగా అయితే వాళ్ళు పెట్టి మనందరికీ తెలియపరిచే విధంగా వీళ్ళు ఈ సెంటర్ని అయితే పెట్టారండి. ఇక్కడ కూడా అలాగే బోర్డ్స్ అన్నీ పెట్టారు. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి సంఖ్య ఎంత ఉన్నది, ఏ విధంగా వీటిని సంరక్షిస్తున్నాం అన్న దీన్ని వాళ్ళు వివరించి పెట్టారండి. ఇక్కడైతే 4 రకాలైతే ఉన్నాయండి. ఇదిగోండి ఇవి ఇందులోని ఇది దేవాంగ పిల్లి అంటారండి. ఇవి తిరుమల కొండ మీద శేషాచలం అడవుల్లో అయితే ఉన్నాయండి. వీటి పిల్లల్ని 2 కరోనా టైంలోని కనిపెట్టామన్నారండి. కరోనా టైంలోని అవి రోడ్డు మీదకి వస్తే. ఇది చాలా అరుదైన పిల్లి జాతికి సంబంధించిన జంతువు అండి ఇది. దానికి సంబంధించి మొత్తం కొంతవరకు అయితే హిస్టరీ అంతా ఇక్కడ బోర్డు మీద అయితే రాశారండి. ఇదంతా కూడా రాశారండి. ఇవన్నీ మనకు తెలియపరచడానికి చక్కగా చాలా వివరంగా అయితే రాశారు. అలాగే ఇక్కడ ఒక గోల్డెన్ టైప్లో బల్లి అయితే ఉందండి. ఇదిగోండి అది కూడా ఇలా పెట్టారు చూడండి. ఇది జైపూర్ బల్లి అని మాత్రం రాశారండి ఇక్కడ. ఇది కూడా అంతరించిపోతున్న జాతుల్లో ఇదొకటండి. దాన్ని కూడా ఇక్కడ పెట్టారు మనకి తెలియపరచడానికి. వీటన్నిటిని ఇలా దూరం నుంచే చూడాలండి, టచ్ చేయడానికి లేదు. కానీ భలే పెట్టారనుకోండి, చాలా నేచురల్గా కనబడుతున్నాయి మనకి ప్రతిదీ కూడాను. ఇదైతే అలుగు అండి. ఇది కూడా చాలా అంతరించిపోతున్న జంతువుల్లో ఒకటండి. దీని గురించి కూడా హిస్టరీ రాశారు ఇక్కడ. వీటన్నిటిని కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సంరక్షిస్తున్నారండి. ఇదైతే కలివికోడండి. అంతరిస్తున్న పక్షుల్లో ఇదొకటండి. ఈ 4టిని మాత్రం ఇక్కడైతే పెట్టారండి. వాటి గురించి అయితే అన్నీ వివరంగా మనకి తెలియపరిచారు. ఈ నేచర్ ఇన్ఫర్మేషన్ సెంటర్ని ఇంకా డెవలప్ చేస్తున్నారండి. ఇప్పుడైతే నక్షత్రవనానికి అయితే మనం వచ్చామండి. ఇవన్నీ కూడా నక్షత్రవనం అండి. ఇదంతా కూడాను ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క రకమైన మొక్క అయితే వేశారండి. ప్రతి మొక్క దగ్గర కూడా ఏ నక్షత్రానికి ఏ మొక్క అన్నది మనకు తెలియపరచడానికి బోర్డులు కూడా పెట్టారండి. ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. ఈ ఏరియా అంతా కూడాను చాలా బాగా డెవలప్ చేశారండి. చాలా పెద్ద ప్లేస్లోని వీటన్నిటిని కూడా అరేంజ్ చేశారండి. చూడండి మధ్యలో కూడా చిన్న హట్ లాగా పెట్టి చైర్స్ అవి కూడా వేశారండి. అక్కడ కూడా వెళ్ళి చూద్దాం మనం
ఇగోండి భరణి నక్షత్రానికి ఏంటి అశ్వని భరణి నక్షత్రాలు ఉంటాయి కదండి, కృత్తిక రోహిణి, ఇలాగా మన నక్షత్రాలన్నిటికీ కూడా వాటికి తగ్గ వృక్షాలు ఏంటి అన్నది ఇక్కడ తెలియపరిచారండి. ఇగోండి లోపలికైతే నేను వచ్చాను, అదంతా చూపెడుతున్నాను. ఇక్కడ చూడండి చాలా బాగా అరేంజ్ చేశారు ఇక్కడైతే నాకు చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ అయితే. కాసేపు అయితే కూర్చున్నానండి. ఇవన్నీ ఔషధ మొక్కలండి. ఆ ఔషధ మొక్కల మధ్యలో చక్కగా హాయిగా ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు కూర్చున్నా కూడా మంచి ఆరోగ్యకరమైన గాలిని మనం పీల్చుకునే వాళ్ళం అవుతామండి. ఆ విధంగా ఇక్కడ చక్కగా చిన్న హట్లా కట్టి దాన్ని చక్కగా అరేంజ్ చేశారండి, బెంచీలు అవి వేసి. చాలా బాగుంది ఇక్కడ. నాకైతే ఇక్కడి నుంచి రాబుద్ది కాలేదు. మేము వెళ్ళింది ఒకటి ఎండలో కదండి, అందుకే కాసేపు కూర్చుండిపోయాను నేను ఇక్కడేను. ఎవరికైనా ఈ ప్లేస్ నచ్చుతుందండి. చూడండి చాలా చక్కగా కళ్ళకి ఇంపుగా మంచి మంచి లైట్ గ్రీన్తోని మొక్కలు, అలాగే వృక్షాలు, ఈ చక్కటి ప్లేసు ఇదంతా కూడా ఎంత చూడ చక్కగా ఉందండి. మన మొక్కల్ని ఇష్టపడే వాళ్ళందరూ కూడా చాలా బాగా ఇష్టపడతారండి ఈ ప్లేస్ని అయితేను. ఇక్కడ నుంచి ఇంకా ఏమున్నాయో చూద్దాం పదండి. ఇవన్నీ కూడా ఔషధ మొక్కలండి. ఈ ఔషధ మొక్కలకి వాటి పేర్లు అన్నీ కూడా రాశారండి ఇక్కడ. అలాగే రాశివనం అండి. రాశివనంలో కూడా ఏ ఏ రాశులకి ఏ ఏ మొక్కలు అన్నది కూడా రాశారండి ఇక్కడ. అలాగే ఆ వెనకన ఇంకా కూడా ఔషధవనం అండి. ఆ ఔషధవనం కూడా చాలా చక్కగా ఉన్నాయండి. మనం తిరిగే ఓపిక ఉండాలి, కానీ చాలా రకాల మనకు తెలియనివి ఎన్నో రకాల మొక్కలు అయితే ఉన్నాయండి ఇక్కడ. అలాగే ఇటుపక్క ఇదంతా కూడా అడవేనండి. అది ఏదో పెట్టారు బోర్డు, నేను మర్చిపోయాను ఆ బోర్డు కూడాను. ఇక్కడైతే చిన్న చెట్టు మధ్యలోని ఇలా కట్టారండి. ఇదంతా కూడా వుడెన్తోనే చేశారు. ఆ మెట్లయితేనేంటి ఆ పైన అంతా కూడాను చాలా బాగుందండి. మా పిల్లలు అయితే ఎక్కారు, నేనైతే మరి ఎక్కలేకపోయాను. కిందనంతా బెంచీలు అయితే వేశారండి అందరూ కూర్చోవడానికి. అక్కడైతే నేను కూర్చుండిపోయాను. ఇప్పటివరకు నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ కామెంట్స్ కూడా నాకు ఇవ్వండి. మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ వల్ల ఇంకొన్ని వీడియోస్ చేయగలుగుతానండి నేను. ఈ వ్యూ అయితే అందరికీ బాగా నచ్చుతుందండి. ఫొటోస్ అవి తీయించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అలాగే పక్కన చిన్నది పాండ్లా కట్టారండి. ఆ పాండ్ కూడా అక్కడ ఇంకా వాటర్ అది నింపాలి. అలాగే చెట్టు ఉంది, వేప చెట్లు అవి ఉన్నాయండి. వాటి చుట్టూరా కూడా ఇలాగ బెంచీలు వేసి హాయిగా అందరూ విశ్రాంతి తీసుకునే విధంగా చక్కగా అరేంజ్ చేశారండి. ఇక్కడ ఇంకా కడుతున్నారండి. ప్రతిదీ కూడా ఇక్కడ డెవలప్ చేస్తూ వస్తున్నారు. ఒక 6 నెలల నుంచి విజిటర్స్ని అందరినీ అలౌ చేస్తున్నారండి, కొంతవరకు అయ్యింది కాబట్టి. ఇగోండి ఈ విధంగా అయితే చక్కగా కూర్చొని మనం హాయిగా మంచి గాలి పీల్చుకోవడానికి, అలాగే సరదాగా ఎంజాయ్ చేయడానికి పిల్లలు వాళ్ళు కూడాను ఇక్కడ బాగా అరేంజ్ చేశారండి. ఈ వ్యూ అయితే మా అందరికీ చాలా బాగా నచ్చింది. చూడండి మెట్లు చూడండి ఎంత బాగా అరేంజ్ చేశారు. ఇవన్నీ కూడా తాటి చెట్లు అండి. తాటి చెట్లు వాటి తాలూకా కర్రలు ఉంటాయి కదా, వాటిని పిల్లర్స్లా తయారు చేసి దాని మీద అక్కడ బల్లలతో వేశారండి, చెక్క బల్లలతోని. చాలా బాగా అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ, నమస్తే, బాయ్.